మరి ఎట్లా ఇప్పుడు ఇది మీ ఎస్పీ కూడా బాగా గట్టిగా చేస్తుండట, మరి ఈ కోళ్ళకి ఏమైనా శిక్ష పడుతుందా మరి? సూపర్ ఇక మాకు అన్ని సీన్ అన్ని ఎట్లనో ఎస్పీ కూడా అట్లనే ఉన్నాడు. జమ్ములు ఉన్నారు ఇద్దరు. అమ్మని వాయ్యా, మా కలెక్టర్ కూడా జమ్మే ఉన్నాడు. ముగ్గురు జమ్మలే మాకు అట్లాబార్లా. కలెక్టర్ కూడా ఈ 10 సంవత్సరాల కింద వాళ్ళు గోతులలో దాచుకునే మొత్తం గోతులు తీస్తున్నారు. అమ్మా రోజు పేపర్లలో అందరు అవే చూస్తున్నారు. ఏ లీడరు ఎప్పుడు జైలుకు పోయిండో, ఏడో శ్రీకృష్ణ జన్మస్థానంకి పోయిందో చూస్తున్నారు అన్ని. పసి పడుతురు. భర్తమో బెత్తతో కాదు, మంచిగా లాఠీతోటి పడుతున్నాడు. అందరికి ఇప్పుడు భయం నడుస్తున్నది. ఏదో అనుకుంటే ఏదో ఇట్లా దేశం ధర్మం అంటున్నారు. అన్ని జాగాలు భూమి కబ్జా చేస్తున్నారు. మరి పబ్లిక్ ఈ బీజేపీ మరి కేంద్రం చూస్తలేరా, మరి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర నాయకులు చూస్తలేరా ఆదిలాబాద్ మీద? మరి భూ కబ్జాదారులు అందరు బీజేపీలే అని వాళ్ళు ఆలోచించాలి. అట్లా ఎన్ని రోజులు లేకుండా రేపన్నా బయట పడేది. అంతే అంతే, పాపం పంట పండినప్పుడు ఏదో ఒక రోజు అది తన్నుకొని బయటకు వస్తూనే ఉంటుంది. దీనికైనా 10 సంవత్సరాల వండిన వంట మొత్తం బయటకెళ్ళి పొద్దుకెళ్ళి పాదాలకెళ్ళి భూమికెళ్ళి బోర్లకెళ్ళి ఎక్కినట్టు ఈ కప్తాకూరల అన్ని రోజొకటి భాగవతాలు బయటకు వస్తుంది. మదీన్ భాయ్ ఉన్నవా లైన్ లో? ఇంకా మరి రేపు స్థానిక సంస్థలలో మొత్తం దుమ్ముదుమారమే అంట బాయిగా? అవును సార్. దేనికి? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది సార్. అంతేనా? అంతే సార్, అంతే. అమ్మని సామి రంగా, మొత్తానికైతే ఇక మరి మొయ్యిన మోతం అవుతుంది ఆదిలాబాద్. ఇప్పుడు మా ఆదిలాబాద్ లో వచ్చేది కాంగ్రెస్ సార్. ఈ స్థానిక